హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇవాళ భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు, దళితులకు, గిరిజనులకు అదనంగా మరో 1 లక్ష కలిపి మొత్తం 6 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించబోయే ఇంటి నిర్మాణానికి సంబంధించిన నమూనాని సీఎంతో పాటు ఇతర సహమంత్రులు ఆవిష్కరించారు. సొంత స్థలంలో ఇట్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి డిజైన్స్ నమూనాలు తయారు చేశారు. ఇందులో తప్పనిసరిగా కిచెన్, టాయిలెట్ ఉండేలా డిజైన్స్ రూపొందించారు. తొలి నమూనాను సింగిల్ బెడ్రూమ్ ఇల్లుగా రూపొందించారు. ఇంటి నమూనాలో ఒక కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, హాల్, కామన్ బాత్రూమ్, ఇంటిపైకి వెళ్ళడానికి మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు బాల్కనీ, బైక్ పార్కింగ్ కోసం జాగా, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు కల్పించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కొత్త సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.